హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికిని రామ్. ఈరోజు ఇంటర్వ్యూలో అనేక విషయాలు అడిగి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఎంపీటీసీ, తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, పీటీ సార్గా, ఫిజికల్ ట్రైనర్గా. మాది గూటూరు గ్రామము, ధన్వాడ మండలం, జిల్లా నారాయణపేట. నేను ప్రభుత్వ వ్యాయామం ఒక శ్రీనివాసులు గౌడ్ని టార్గెట్ చేసినాం. మీ మీద టార్గెట్? నా మీద టార్గెట్ చేసి అన్ని కూడా ఒకటైతే మనం రూపాయి ఖర్చు కాకుండా గెలవనికే అవకాశాలు 99% ఉంటాయి. జైలు కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది దాని మీద? ఇంతమంది రెడ్డిలందరూ వెబ్సైట్ అయితే కూడా ఒక్క సుదర్శన్ రెడ్డిని పెట్టుకొని నువ్వు ఎట్లా గెలుస్తావా అని చెప్పేసి మాట డైరెక్ట్ దగ్గర దగ్గర 15-16 మందిని నేను నేషనల్స్ ఆడిపించాను. నేషనల్స్ ఈ రెడ్డిల మీద పడితే ఇక మాకు అడ్డమే లేదనేది పాయింట్లో ఉంటారు కదా. అందరు వన్ సైడ్ అయ్యి బీసీలని మాత్రమే కేసులు ఎక్కించారు. నాకు ఎస్సీల సపోర్టు, బీసీల సపోర్టు, అందరితో కలిసి రూపాయి ఖర్చు కాకుండా మాట్లాడితే వాడిని అవుట్ చేస్తారు వాళ్ళు. మీరు ఎట్లా మీది మేము కూడా ఇంతమంది ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాజకీయంగా ఏం పనికి రాకుండా చేస్తారు వాళ్ళు. సో వీరికి జాబ్ ఎట్లా వచ్చింది? కేసు ఉంది, ఇది ప్రొటేడింగ్ చేసిండు. రిజర్వేషన్ అంబేద్కర్ రాసిన సెక్షన్ల ప్రకారం రిజర్వేషన్ అమలైతే ప్రతి గ్రామం కూడా డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు అధికారం లేని, అసలు ఓటర్లుగా మిగిలిపోయిన ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ ఒకటై వాళ్ళకు కూడా అధికారం రావాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికిని రాము. ఈరోజు ఇంటర్వ్యూ శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంతకంటే ముందు మాజీ ఉప సర్పంచి అండ్ మాజీ ఎంపీటీసీ, మండల్ నాయకులు అండ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్తో ఉన్నాము. ఈరోజు మహబూబ్ నగర్లో వారి నివాసంలో ఉన్నాము. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయాలు అడిగి తెలుసుకుందాము. సో ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. నమస్తే. నాకు తెలిసి గ్రామంలో మొదట ఎంపీటీసీగానే తెలుసు. సో ఉప సర్పంచ్గా అనేది కూడా నేను తెలుసుకున్నాను. సో అసలు మీరు ఎంపీటీసీ కావడానికి ముందుగా ఉప సర్పంచ్ నుంచి మీరు స్ఫూర్తి పొందారా? ఉప సర్పంచ్ అయినప్పటి నుంచే మీరు ఇంకా ఎంపీటీసీ కావాలి, సర్పంచ్ కావాలని మీ కలనా? ఎంపీటీసీ కావడానికి మీరు పడ్డ కష్టం ఎలా అయ్యారు ఎంపీటీసీగా? అయితే దాదాపు 2002లో నేను ఉప సర్పంచ్ కావడం జరిగింది. ఉప సర్పంచ్ 2002లో. అప్పుడు ఎస్సీ లేడీ సర్పంచ్, నేను ఉప సర్పంచ్. నెక్స్ట్ తర్వాత ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచినాం. తర్వాత మా అమ్మ ఎంపీటీసీగా రిజర్వేషన్ ఉంటే మా అమ్మ ఇండిపెండెంట్గా గెలిచి 400 భారీ మెజార్టీతో ఊర్లో ఉన్న రెడ్డిలందరూ వన్ సైడ్ అయినా కూడా మనము ఈ ఎస్సీలను కానీ బీసీలను కానీ వాళ్ళని ప్రాధాన్యపడి వాళ్ళతో ఓట్లు ఇప్పించుకొని గెలిచినాం. అంటే గ్రామంలో ఉన్న రెడ్లందరూ ఒకటే, ఎస్సీలు బీసీల సపోర్ట్ గెలిచినాం. వాళ్ళ ఓట్లతో మీరు ఎంపీటీసీ. మా అమ్మ వాళ్ళందరూ ఎందుకు ఒకటి కావాల్సి వచ్చింది అని అంటే, ఆ సమయంలో రెడ్లందరూ ఒకటైనా కూడా ఎస్సీలు బీసీలు మీ వైపే నిలబడి మీకు ఓట్లు వేయడం మీరేలా అనుకుంటారు? నమ్మిండ్రు. అప్పుడు మనం నమ్మిండ్రు. నమ్మి ₹1 కూడా తీసుకోకుండా, ఖర్చు పెట్టకుండా ఇండిపెండెంట్గా వేసి గెలిచినాం మనం. ఆ టైంలోనే మనం రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేసినామంటే, ఉప సర్పంచ్ అయినాక ధన్వాడలో వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చిట్టం వెంకటేశ్వర సమక్షంలో. తర్వాత నెక్స్ట్ మనకు ఎంపీటీసీగా వస్తే కూడా ఉన్న ఎమ్మెల్యే, అప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే సొన్న సుధాకర్ రెడ్డి గారు. ఇంతమంది రెడ్డిలందరూ వెబ్సైట్ అయితే కూడా ఒక్క సుదర్శన్ రెడ్డిని పెట్టుకొని నువ్వు ఎట్లా గెలుస్తావా అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడేది. డైరెక్ట్ చెప్పారు. ఆయన నాకు ఎస్సీల సపోర్టు, బీసీల సపోర్టు, అందరితో కలిసి రూపాయి ఖర్చు కాకుండా ఒక సుదర్శన్ రెడ్డిని నా పక్కన పెట్టుకొని గెలిచినాం. ఇప్పుడు ఆయన కూడా మనం బీసీలు సుదర్శన్ రెడ్డి వర్గంతో అందరి సపోర్ట్ తో ఎంపీటీసీ గెలిచిన తర్వాత, ఎంపీటీసీగా 5 సంవత్సరాలుగా మీరు ప్రజలకు చేసిన సేవలేంటి? 5 సంవత్సరాలుగా మీరు సాధించిన లక్ష్యాలేంటి ఎంపీటీసీగా? అయితే నేను ఎంపీటీసీగా ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఎంపీటీసీగా మీ అమ్మని గెలిపించుకొని వచ్చినావు అనుకో, ఈ రెడ్డిలందరి మాట ఒక పక్క అవుతుంది, నీది ఒక పక్కన అవుతుంది, నీ మాట నేను ఇంటా అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడినాను. ఆ టైంలో ఏముందంటే ఇందిరమ్మ ఇంట్లోది స్కీమ్ వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు. ఆమెతో ₹1 ఆశించకుండా
ఎంపీపీ కోసము కోరం అవసరం అప్పుడు. ఇండిపెండెంట్ నేను మరికెల్లా ఆయన ఇద్దరం ఇండిపెండెంట్ ఉన్నాం. 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పి చెప్పిండ్రు ఆ రోజు. ఎంపీటీసీ మాకు సపోర్ట్ చెయ్యి ఇస్తామని చెప్పి ఇద్దరు తక్కువ పూర్వం బీజేపీ వాళ్ళు ప్లస్ కాంగ్రెస్ వాళ్ళతో ఇద్దరు కలిస్తే కూడా ఒకరు ఇద్దరు తక్కువ. నేను డబ్బులు తీసుకోకుండా ఒకటే మాట్లాడిన ఎమ్మెల్యే గారిని, మేడం నాకు డబ్బులు అవసరం లేదు, నేను డబ్బులతో ఖర్చు పెట్టుకొని నేను గెలవలేదు, ఉట్టి ఛాయ్ నీళ్ళతోనే గెలిచినాం మనము, కాకపోతే ఒకటి సాయం చేయాలనేది మాట ఇచ్చిన. ఏమి సాయం శ్రీనివాస్ అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. నాకు ఇందిరమ్మ పథకం స్కీమ్ కావాలి మేడం మా ఊరు. అది దానివల్ల మనకి ఇల్లు ఇవ్వడం కానీ పింఛన్ వేయడం కానీ అవకాశం బాగుంటుంది. సరేలే నాకు సపోర్ట్ చేసే వల్ల డబ్బులు లేకుండా నీకు మీ ఊరు ఇందిరమ్మ పథకం కింద పెట్టేస్తా అని చెప్పేసి అన్నది. ఆమె నెలలో పెట్టింది. నాకు ఎవరెవరు ఓట్లు వేసిందో వాళ్ళకు మ్యాక్సిమం గా అంటే ఫోరంలో తక్కువబడితే మీరు ఎటువంటి డబ్బు లేకుండా ఫోరం కంప్లీట్ చేసి మీరు ఆ పేదవాళ్ళకు సహాయం చేద్దాం. ఇందిరమ్మ స్కీమ్ లో ఇండ్లు కానీ ఇంకా పింఛన్లు కానీ మన ఊళ్ళో పింఛన్లు అప్పుడు లేవు. 100-150 పింఛన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అప్పుడు పింఛన్లు, అది వీడియోలు, అది వృద్ధాప్య పింఛన్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పింఛన్ 3 కానీ మళ్ళీ ఇండ్లు చేస్తే దాన్ని ఊరు లేక కొంతమంది ఉన్నత వర్గాలు మన మీద కీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు బాగా అన్ని గ్రామాల్లో వచ్చాయి. తర్వాత మన గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగినాయి. కొంత ఇద్దరు బీసీ యాదవ బిడ్డలు జైలు కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది దాని వెనక? దాని గురించి చెప్పాలంటే వాళ్ళందరికీ వాళ్ళ మీద కేసు కావడం ఇంట్రెస్ట్ లేదు. ఒక శ్రీనివాసులు గౌడ్ని టార్గెట్ చేసిండు. మీ మీద టార్గెట్ నా మీద టార్గెట్ చేశాను. ఏం చేసినట్టే నేనేం చేసినప్పుడు బీద వాళ్ళకు న్యాయం అవుతుందని 2 అన్నదమ్ములు ఉంటే 2 పేరు మీద ఇల్లు సాక్ష్యం చేయించినాము. చేయించినాక వాడు ఏం చేసిండు, ఒకడే ఇల్లు ఒకటి మూత మూసుకొని 2 ఇల్లు కట్టి ఒకటే చేసుకున్నాడు. అటు సాయం చేసినప్పుడు ఒక్కొక్క రూమ్ అవుతుంది కదా, ఒక్కొక్క రూమ్ అవుతుంది. 2 అయితే ఇంకొంచెం కంఫర్టబుల్ అయితే 2 ఇచ్చారు. అదే ఉద్దేశంతో 2 ఇచ్చినాం. వీళ్ళంతవరకు వెయిటింగ్ చేసిండ్రు. నేను ఇచ్చిన బిల్లులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి అయితే పోయి లాస్ట్ మూమెంట్లో స్లాబ్ పడ్డప్పుడు టోటల్ అమౌంట్ ఇస్తాం కదా, ఆ మూమెంట్లో పోయి కేజ్ చేసిండ్రు. ఫైనల్ బిల్ స్లాబ్ పడ్డాక ఫైనల్ బిల్ అయింది కదా, చూసిండ్రు వాళ్ళు. ఒక్క ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఒకటే ఇల్లు ఉంది కదా, మూత మూసిండ్రు వాళ్ళు అని. దాని మీద శ్రీనివాసం కూడా ఒక ఇల్లు మొత్తం డబ్బులు తీసుకొని ఒక ఇల్లు మాత్రమే వాళ్ళ పైసలు ఇచ్చిండు అని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు. 2006లో ఎంపీటీసీ గడువు ముగుస్తుంది. అప్పుడు ఆ టైంలో వాళ్ళు కేసు చేసిండ్రు. మనం అప్పుడు కూడా భయపడలేదు. 40 మందితోనే విట్నెస్ పెట్టి కేసు చేసిండ్రు. 40 మంది ఇళ్ళతోనే పెట్టి కేసు చేసిండ్రు. మనకు అప్పుడే జాబ్ వచ్చింది. అప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జాబ్ వచ్చింది. వాళ్ళు ఊహించలేదు వీళ్ళు జైలు పోతాడు అట్లా ఇట్లా చెప్పి మనం మస్తు ప్రెషర్. అందులో అవకతవకలు ఏం జరగలేదు. ఒకరికి 2 ఇస్తే ఇంకొంచెం కంఫర్టబుల్ కట్టుకుంటా అని చెప్పి అది ఉద్దేశం జరిగింది. మనం ఇచ్చినాము అదే ప్రకారంగా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు కేసు చేసినా కూడా నేను భయపడలే. ఎందుకు భయపడలేదంటే బీదోళ్ళకు సాయం చేస్తున్నాను ఆ ఉద్దేశం భయపడలేను. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే కేసు ఫైనల్ తీర్పిచ్చే ముందు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం లేదు శ్రీనివాస్ గౌడ్ కానీ దాంట్లో ప్రమేయం ఏం లేదని మాట మీద వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బట్టి కేసు కూడా కొట్టేసేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ 2 మన బీసీల పిల్లల్నే 2 బీసీల పిల్లలు నాతో పాటు అందరూ వన్ సైడ్ అయ్యి బీసీలని మాత్రమే కేసులో ఎక్కించిండ్రు. రెడ్డిలో ఒక్కరు లేరు. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. రెడ్డిలో ఒక్కరు లేదు కేసులా, మొత్తం బీసీలో ఎస్సీలే ఉన్నారు. బీసీలో ఎవరంటే శ్రీనివాస్ గౌడ్, ఎల్లప్ప, ఆంజనేయులు. తర్వాత ఎస్సీలో ఎవరంటే భీమమ్మ, ఆమె కురువల పిల్ల పేరుంది, వాళ్ళిద్దరు పిల్లలు. మొత్తం కలిసి 6 మంది మీద కేసు అయింది. మనకు భగవంతుడు సాధన చేసేట్టు మనం ఎవరు రూపాయి తినలేము కనుక 100% మనం కేసు విన్ అయినాం. ఇప్పుడు దాని విషయంలో అవకతవకలు జరిగిన కేసు విన్ అయినాం కదా. కేసు గెలిచారా? గెలిచాం, అయిపోయింది కేసు. ఎంపీటీసీగా గ్రామంలో అనేక పింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు, వితౌట్ పింఛన్లు చేసినాం. ఇవన్నీ సో మీరు 100% సక్సెస్ఫుల్ 100% చేసినాము. ఇప్పటికీ కూడా అందరు ఏమనుకుంటున్నారు మా విలేజ్ అంటే ఈ రెడ్డిల మీద పడితే ఇక మాకు అడ్డమే లేదనేది పాయింట్లో ఉంటారు కదా. వాళ్ళ ఆలోచన మొత్తం అట్లే ఉంది.
కానీ మనము కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఈసారి కూడా జనరల్ వస్తుందా ఎవరికి వస్తుందో వెయిట్ చేస్తున్నాం మనం. దాన్ని బట్టి మన మూమెంట్ ఉంటుంది. మా వాళ్ళందరూ ఎంపీటీస్ గా ఉన్నారు 100%. ఇండిపెండెంట్ చేసి మెజారిటీ ఓట్లతో 300-400 ఓట్లతో గెలిచారు. సో చాలా మంది గౌడ్స్ కానీ ఇంకా బీసీలకు కానీ ఒక బీసీ నాయకుడు వచ్చాడని హోప్ తో ఉన్న సమయంలో మీరు మళ్ళా గవర్నమెంట్ జాబ్ వచ్చేసి అప్పుడు అసలు ఏం జరిగింది? మీరు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ జాబ్ కు వెళ్ళడం తక్కువ. అసలు ఏం జరిగింది? మీరు గవర్నమెంట్ జాబ్ పీటీ అంటే ఫిజికల్ ట్రైనర్ అంటే మీ ఫస్ట్ నుంచి మీ గోల్ అనుకోకుండా అది ట్రైనింగ్ చేసి ఉంటుంది. ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ట్రైనింగ్ చేసి అంతకుముందు ట్రైనింగ్ ఆ మూమెంట్ లోనే మనకు డిఎస్సి పడ్డేటప్పుడు డిఎస్సి పడితే 180 పోస్టులు ఉన్నాయి మహబూబ్నగర్ మాత్రమే. ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు 420 మంది ఉన్నారు ఆ ట్రైనింగ్ చేసి. అప్పటికి మీరు ట్రైన్ అయి ఉన్నారు. 200 పోస్టులు ఉన్నాయి కనుక మనకు జాబ్ వచ్చేసి. చూద్దాం వేద్దామని వేసారా లేకపోతే కంపల్సరీ? వచ్చింది కదా రాతబని రాదునా, వాస్తవం అది. రాతబని అనుకున్నాం, రాసినాము, జాబ్ వచ్చింది. ఎంపీటీసీ పదవి పోవడము, జాబ్ రావడం అంటే మనకు ఎవరి బీదులవి ఆశీస్సులు మనకు ఉన్నాయి, లేకుంటే మామూలు విషయం కాదు. జాబ్ రావడం అంటే అందరూ ఇంతవరకు కూడా బహుళ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వీరికి జాబ్ ఎట్లా వచ్చింది, కేసు ఉంది, ఇది ఇప్పుడు ట్రైనింగ్ చేసిండు, వాళ్ళకి తెలియదు ట్రైన్ అయిపోయింది. డిఎస్సి లో మీరు పరిసర ఆ పోస్ట్ కు మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాసింది, అప్పుడు మన జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడం, అందులో మీరు క్వాలిఫై అవ్వడం దాని చాలా ఉంటుంది. ఏది కాదు వాళ్ళ ఆశీర్వాదం మెయిన్ ఏంటంటే ఎస్సీలు బీసీల ఆశీర్వాదంతో మనం గెలవడం జరిగింది. ప్లస్ ఎంపీటీసీ పదవి కాలం అయి పూర్తయిన తర్వాత అప్పుడే నాకు జాబ్ రావడం జరిగింది. అంతకు సర్లే జాబ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనకేమి ఛాన్స్ లేకుంటుంది ఉండాలి ఉద్దేశంతో చూద్దాం. మనం ఏం చేసినామంటే ఉన్నత వర్గాల దగ్గరికి కూడా ఎవరు పోవద్దు పోవద్దు. మనమే పింఛన్లు మనవే, ఇల్లు మనవే, వేరే వాటికి పోయి నెత్తికోకుండా. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యారు, మీకు జాబ్ ఓకే చేసిన సమయంలో అప్పుడు మీ ఆనందం ఏంటి? అదే నాకు ఈ రాజకీయం గడువు అయిపోయే మూమెంట్ అనే జాబ్ వచ్చింది. అంటే ఈ కేసు కూడా అయింది, అప్పటికి కోర్టులో కేసు నడుస్తుంది, అయినా నాకు జాబ్ వచ్చింది. ఈ మనం అనుకున్నాం, మనం ఆశీర్వాదము బీద వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా ఉంది. 100% అందరికి 100% మనకి ఎక్కడ అన్యాయం జరగలేదు. రూపాయి కూడా మనం తీసుకోవాలి, డబుల్ సంతోషం మీరు. అంతే, ఎందుకంటే వాళ్ళకు మనకు ఓటేసిండ్రు, వాళ్ళకి పింఛన్లు కానీ ఇళ్ళు కానీ మనం సాయం చేసాం. పీటీగా ఫస్ట్ పోస్ట్ ఎక్కడ? గోటూరులోనే. అన్ని దృష్టిలో పెట్టుకొని ఊళ్ళో చేసిన దాని విషయంలో కూడా 2-3 సార్లు గొడవ అయితే కూడా అవన్నీ డమ్మీ కేసులు ఎగిరిపోయినాయి. సో శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీటీసీ అయిన వెంటనే డిఎస్సి పడడం, వెంటనే అంతకుముందు ట్రైన్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండడం, ఎగ్జామ్ రాయడం, జాబ్ రావడం, సొంత గ్రామంలోనే పీటీగా ఉద్యోగం రావడం, ఇది నిజంగా గ్రేట్. సో అక్కడ సొంత గ్రామంలో పీటీగా ఎన్ని సంవత్సరాలు చేశారు? 2009లో జాబ్ వచ్చింది నాకు. 2009లో ఎలక్షన్ 2009 నుంచి 2000 నెక్స్ట్ ఎలక్షన్ అయింది. అయిపోయింది. 2009 నుంచి 2018 వరకు గూడూరులోనే ఉన్నా. 18 వరకు ఉన్నారా? గూడూరులో ఉండి నా చేతనైన కాడికి మనం స్కూల్ డెవలప్ చేయాలి చేసాము. ఆ స్కూల్ విషయంలో ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఏం డెవలప్ అయింది, ఏం పోయింది అనేది కూడా తెలియదు. మా ఊళ్ళో అడగరు కూడా, ఏమని డెవలప్ అయిందా లేదా అని కూడా అడగరు. అయితే మనము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాక వేరే స్కూల్కి పోతే కూడా ఎంత డెవలప్ చేసామనేది మీకు ఆ ఊళ్ళో వాళ్ళ అడితే తెలుస్తుంది. అక్కడ నుంచి తర్వాత లాల్కోట అంటే రెండే ఇప్పటి వరకు. అంతే రిటైర్మెంట్ అయితే లేకుంటే. సో పీటీగా గేమ్స్ లలో ఇప్పటి వరకు పీటీగా మీరు చేసిన గేమ్స్ ఖోఖో, కబడ్డీ, క్రికెట్, ఇంకేం మొత్తం మీరు ఆడిపించే గేమ్స్ ఏమేమి ఉంటాయి? మనము పీటీ జాబ్ వచ్చినాక దగ్గర 15-16 మందిని నేను నేషనల్స్ ఆడిపించిన. నేషనల్స్ ఎక్కడి నుంచి? గూడూరు స్కూల్ నుంచి. గూడూరు నుంచి నేషనల్ ఆడిపించిన. తర్వాత నెక్స్ట్ లాల్కోట పోయినాక ఆడొక 20 మంది ఆడిపించిన. నేషనల్ స్కూల్ డెవలప్ చేసుకుంటూ ఆడిపించడం జరిగింది. మనకు ఆ ఆడిపించిన దాని వల్ల ఉత్తమ ఉపాధ్యాయుడు, జిల్లాల ఉత్తమ ఉపాధ్యాయునిగా మనకు
అవార్డు కూడా రావడం జరిగింది. చూసిన వాట్సాప్ లో ఉద్యోగ ఉపాధ్యాయ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నల్గొండలో పనిచేస్తున్నాం అని రిటైర్మెంట్ కూడా రావచ్చు. ఓకే ఓకే. ఇది విషయం. అంటే గేమ్స్ సార్గా ఏ గేమ్స్ ఆడిస్తారు స్కూల్లో? కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్, త్రోబాల్, నెక్స్ట్ బాస్కెట్బాల్. ఈ 5 గేమ్స్. మనతో గ్రౌండ్ లేకున్నా, గూటూరులో గ్రౌండ్ లేకున్నా మనం చేతులకి సొంత డబ్బులు పెట్టి కోట్ వేయడం కానీ అన్ని కానీ మన సొంత డబ్బులతోనే పెట్టుకుంటూ పోయినాం. అట్లా చేసి అయినా కూడా సొంత డబ్బులే పెట్టుకున్నాం. ఇంతవరకు ఎవరు అడగలే కూడా. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిండనంటే ఉద్దేశంతో చేసినాం. పీటీ సార్గా మార్నింగ్ మన స్కూల్కి వెళ్ళిన వెంటనే అసలు 6 సబ్జెక్టులు మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎట్లా మరి ఫస్ట్ అన్ని క్లాసులలో వెళ్ళి మళ్ళీ ఏదైనా పాఠం చెప్పి గేమ్స్ కోసం మన పని ప్రేయర్ చేయించడము, మార్నింగ్ టైంకి పోయి ప్రేయర్ చేయించడము. తర్వాత పీటీ పీరియడ్స్ క్లాస్ ఉంటాయి జనరల్, ఆ పీరియడ్లలో ఆడించడం జరుగుతుంది. గంట తర్వాత గంట ప్రేయర్ తర్వాత ఎవరి క్లాస్ వారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 hour ఒక క్లాస్ కు ఒకసారి పీటీ పీరియడ్ ఉంటుండే, దాన్ని ఆడించడం జరిగింది. అదే టైప్ లో లాల్కోట్ కూడా ఆడించడం జరిగింది. ఆడ మనకు ప్రేయర్ లో ఆడిపోయాలన్నది మన మంచితనం చూసి మనకు అవార్డు కూడా కలెక్టర్ గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్లలో ఇప్పుడు విద్య ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఉన్న నిజం చెప్పాలంటే మేము ఉన్నప్పుడు మా ఊళ్ళో మేము స్కూల్లో జాబ్ చేసేటప్పుడు మంచి స్టాఫ్ ఉండడం జరిగింది. ఆ స్టాఫ్ చెప్పడం వల్ల 10/10 మనకు ఉత్తీర్ణత శాతము 100కి 100 కూడా రావడం జరిగింది. అప్పుడు పిల్లలకు 100కు 100 రావడం జరిగింది. అది దాని హిస్టరీ కూడా బోర్డులో ఉంటుంది, స్కూల్లో బోర్డులో రాసి పెడతాం. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకు పీటీ గేమ్స్ కానీ ఇంకా అన్ని అందరు టీచర్లు కూడా అవైలబుల్ ఉంటారు, అన్ని ఉంటాయి. కానీ ఒక ఆంగ్ల విద్య, ఒక ఇంగ్లీష్ ఒకటి పర్ఫెక్ట్ ఉండదు అని చెప్పి చాలా మంది వాళ్ళకు పూట వెళ్ళని వాళ్ళు కూడా అప్పు చేసి ప్రైవేట్ లోకి వెళ్తుంటారు. ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచి ఉంది, కానీ ఎంతవరకు 100% అవుతుంది? అది నిజమే. ఎందుకోసం అంటే ఇంగ్లీష్ మీడియం నేను ఉన్నప్పుడు మా సార్ వద్ద స్టాఫ్ మీటింగ్ జరిగింది. అంత క్రితము మనకు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. ఆ టైంలోనే మన గవర్నమెంట్కి వెళ్ళి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటారా అనేది క్వశ్చన్. అంటే సార్ స్టాఫ్ బాగున్నందుకు మనం ఏం చేసినామంటే గోటూరులో సొంత ఊరైనందుకు పిల్లలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోన ప్రైవేట్ స్కూల్స్ మొత్తం పడిపోవాలనే కాన్సెప్ట్తోన అందరినీ రిక్వెస్ట్ చేసి సరే ఇంగ్లీష్ మీడియం అయితే మనం స్టార్ట్ చేద్దాము, పిల్లలకు కూడా లాభం అవుతుంది కదా, మీ చాకరైన కాడికి చెప్పండి అనే మాట కూడా చెప్పినాం. వాళ్ళు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అట్లా ఆ నమూనా మీద ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. మనం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి లాల్కోట పోతే ఇప్పుడు గోటూరులో స్కూల్ పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇప్పుడైతే బాగాలేదు, ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే వాళ్ళు అప్పుడు మన భయంతోనన్నా కనీసం చెప్తుంది పాఠాలు పిల్లలకు. మనకు 10/10 వచ్చినాయంటే దాని అర్థమైంది, మంచిగా చెప్పినందుకే 10/10 వచ్చినాయి. మన 10/10 రాకుండా 7%, 8% వచ్చింటే మిగతా ఫెయిల్ అయినట్లే కదా. వ్యవస్థలో ఉండే గురుకులాలు కానీ పాఠశాలలు ఈ ప్రైవేట్కు ధీటుగా సౌకర్యాలు ఉంటే ఎవరు కూడా ప్రైవేట్కి వెళ్ళారు. ఆ రోజులు రావచ్చు అనుకోవచ్చా? రావచ్చు. ఆ దినాలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్ని డెవలప్ చేయడం అనే కాన్సెప్ట్ మీద మన ఊరు మన బడి స్కీమ్ తీసుకొచ్చారు. మన ఊరు బడి మీద మన ఫర్నిచరు ప్లస్ కోట్లు, మనకు అవసరమైన స్కూలు రిపేర్, తర్వాత కొత్త బిల్డింగ్లు, తర్వాత ల్యాబులు కానీ ఈ ల్యాబులు ఉంటాయి కదా, గ్రంథాలయాలు కానీ, ఇవన్నిటికీ మన ఊరు మన బడి స్కీమ్ కింద సెలెక్ట్ అయిన పాఠశాలలకు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. మనము మీరు పనిచేసే స్కూల్లో నేను పోయినాక గూటూరు వదిలిపెట్టి లాల్కోటకు పోయినాక మన ఊరు మన బడిని ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మన ఊరు బడి స్కీమ్ని స్టార్ట్ చేసినాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్కూలు. అది ఇప్పుడు పాతబడ్డ అవే లేకుండే మన దేవరకద్ర ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తారు. అది చాలా గలీజ్ ఉంది, పూరా కూసునికి భయపడతారు. ఎమ్మెల్యే దృష్టికి మీరు సమస్యలు తీసుకువెళ్ళారు, సానుకూలంగా వేరే సార్లు కూడా మేమే తీసుకుపోయినాము. పాపం ఎమ్మెల్యే సార్ కూడా సాయం చేసిండు.
అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ సార్ మన ఊరు మనబడి స్కీమ్ మనకి ఇచ్చినాక మన ఊరు మనబడి ఇవ్వాలని అంటే రాజేందర్ రెడ్డి కూడా ఇవ్వచ్చు మన ఊరికి ఇచ్చారంట కదా. ఇప్పుడు అన్ని ఊర్లకు ఉన్నాయి, గ్రామంలో కూడా మన ఊరు ప్రైమరీ స్కూల్కి ఇచ్చిండ్రు. ప్రైమరీ స్కూల్కి ఇస్తే అప్పుడు సర్పంచ్ వర్క్ చేసిండు. ఏది కంపౌండ్ వాళ్ళ వర్క్ చిన్న వర్క్ ఉంటే చేసేసి కంపౌండ్ వాళ్ళు పాలమూరు హై స్కూల్ లేదు. హై స్కూల్ ఎందుకు అసమర్థత వల్ల. ఎవరి అసమర్థత? టీచర్ల అసమర్థత, ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న నాయకుల అసమర్థత వల్ల మనకు మన ఊరు మన బడి రాలేకపోయింది. ఎమ్మెల్యే గారు కూడా ఈరే బడరు. వీళ్ళు ఎట్లా ఉంటుంది సార్ అంటే మన ఊరు మన బడి రావాలంటే రాజకీయ నాయకులందరి ప్రోత్సాహం ఉండాలి. మనం పోయినామంటే మా ఊరి బడిని పట్టించుకునే నాదుడే లేదు. చాలా గ్రామాల్లో కూడా మన ఊరి మన బడి నిధులు కొంతవరకే ఖర్చు చేసి ఖర్చు కూడా ఒకటి ఉంది. నిజమేనా? 60% స్కీమ్ తీసిండు కానీ టీఆర్ఎస్ ఎవరు మన కేసీఆర్ స్కీమ్ తీసిండు కానీ స్కీమ్ అమలవుతుందా లేదా అనే దాని మీద లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు, ఆడిటింగ్ లేదు. కార్యకర్తలకు ఆ వర్కులు ఇచ్చిండు కనుక అవన్నీ మైనస్ అయిపోయింది. అదే జనరల్ గా టెండర్ల వంచనకు ఇచ్చిన అనుకో వాళ్ళు చేస్తారు. అంటే ఒక పథకం పెట్టి అమలు చేసిన తర్వాత దానిపైన సమగ్ర ఆడిటింగ్ అమలు అయిందా లేదా ఏం చేసిన కాంట్రాక్ట్ చేతులు దడుపుకోవాలి పై కింద నుంచి పైకి. అంతే అంతే. కొన్ని గ్రామాలలో 100% అమలు అయింది, కొన్ని 50%, కొన్ని గ్రామాలలో 70%. ఇది కరెక్టే. ఎందుకోసం అంటే ఆడ ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ఊరు బలపడి స్కీమ్ లో 30% ఈజీఎస్ కింద పెట్టిండు. ఎన్ఆర్ఈజీఎస్ ఉంటుంది కదా, 70% ఏమో క్యాష్, 30% ఏమో ఎన్ఆర్ఈజీఎస్ కింద పెట్టిండు. మ్యాక్సిమంగా 100కు 90% వాళ్ళు ఏం చేసినంటే 70% డబ్బులు వచ్చే కాడికి మాత్రమే వర్కులు చేసి 30% ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు రావనే ఉద్దేశంతో చేయలే. అట్లా పెండింగ్ పడ్డాయంట మన ఊరు మనబడింది. క్యాష్ వచ్చే కాడికి మాత్రం చేసిండ్రు, తర్వాత చేయలే. సో మనం ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. మనకి 6 సబ్జెక్టులు కాకుండా ఇంకొక 7వ సబ్జెక్టు మానవత్వం అనే ఒక సబ్జెక్టు పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అది ప్రభుత్వాలు దృష్టి పెట్టలేకపోతున్నాయి. ఉపాధ్యాయులుగా మీరు కూడా ఎంత మేలు పెట్టినా, ఎన్ని ప్రపోజల్ పెట్టినా కూడా అవుతుందో అవ్వలేదో. ఎందుకంటే ఇప్పుడు మనము ఏ స్కూల్లో అయినా మీరు అన్నారు ప్రేయర్ చేపిస్తారు, ప్రతి స్కూల్లో ప్రేయర్ అవుతుంది. కానీ ఆ ప్రేయర్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా ఆ టీచర్లు క్లాసులోకి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 10 minutes, ఒక ½ hour చెప్పలేకపోతారు. ప్రేయర్లు ఏముంటుంది, ఉదాహరణ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇదే ఉంటది. 10 ఏళ్ళు ఈ ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞ 10 ఏళ్ళు చేసిన ప్రతిజ్ఞ వాడికం ఇక్కడ ఉంటే ఈ బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడే గుర్తుపెట్టుకుంటే మనం టీవీలో పేపర్లో ఈ క్రైమ్ చూడాల్సిన అవసరమే ఉండదు. సో ఇది ఎక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలి. ఈ ప్రేయర్ చేసిన తర్వాత క్లాస్లోకి వెళ్ళిన తర్వాత టీచర్లు చెప్పకపోవడమా, టీచర్లు చెప్పిన తర్వాత కూడా పేరెంట్స్ కూడా ఫెయిల్ అయినారు అనుకో, వినకపోవడం. దాంట్లో ఉన్నత వర్గాల పిల్లలు సాధ్యమైనంత వరకు 100కి 90% పిల్లలు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకు పిలుస్తారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లల్ని జాయిన్ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టి ఉన్నత వర్గాలేమో వాళ్ళ పిల్లల్ని మంచిగా తీపించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఇప్పటి వరకు కూడా. సర్వంగా చెప్పాలనేది ఒకటి బ్యాడ్ నేమ్ ఉంది. నేనేమంటానంటే వాళ్ళని బ్యాడ్ నేమ్ అనకుండా వాళ్ళు చెప్తారు, వాళ్ళు టీచింగ్ చెప్పేది చెప్తారు. వాళ్ళు టీచింగ్ అనేది మనకి ప్రతిజ్ఞ అనేది క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఉండదు. ప్రతిజ్ఞ వాటికి 100% కరెక్ట్ చేపిస్తారు. ఫుల్ ఫామ్ ఏంటో చెప్పు, నువ్వు రేపు బయటికి సొసైటీకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉండాలి, సమాజాన్ని ప్రేమించాలి, ఇట్లా దేశాన్ని ప్రేమించాలి అని చెప్పేది చెప్పరు అని చెప్పి ఇంతకుముందు ఇంటర్వ్యూ చేస్తే కూడా ఆ రకంగా కొంచెం చెప్పాలి అని కూడా చెప్పారు. వాళ్ళు బాగా చెప్తే బాగుంటుంది కానీ అది కాదు సమస్య. ఉపాధ్యాయులు చెప్పాలనేది కాదు ఇప్పుడున్న దాంట్లో. ఇప్పుడున్నంత యంగ్స్టర్స్, అప్పుడు పాత పాఠశాలలలో టీచర్లు వేరే ఊళ్ళకి వచ్చి మనం ఏ జాబ్ చేస్తారో ఆడ వండుకుంటూ చదువు చెప్పినప్పుడు. ఇప్పుడు ఉన్నదంతా అట్లా కాదు. అంతా మొత్తం ఏమంటారు మొబైల్ సిస్టమ్ లాగా రావాలి, చదువు చెప్పాలి. ఎవరు చదువుతారా చదవడం అనేది వారి దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు చెప్పేది చెప్తారు. అయితే మన ప్రైవేట్ స్కూళ్ళకు దీనికి ఫరక్ ఏంటి అని అంటే ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతమైన డబ్బులు పెట్టాలి. ఒకటి విపరీతమైన బుక్స్ కానీ చదవడం అన్నీ మొత్తం క్యాష్. గవర్నమెంట్లో బుక్కులు ఇస్తుంది ఒకటి,
పిల్లలకు యూనిఫామ్స్ ఇస్తారు. సో ఈ క్రమశిక్షణ విషయంలో కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆల్లో స్కూల్స్ కొంచెం క్రమశిక్షణ విషయంలో కూడా ఈ ప్రతిజ్ఞ ఫుల్ ఫామ్ చెప్పకపోవడము, అంటే ఎప్పుడు చూసినా 10/10 ఇంకా మార్కులు ఎంబడి దీని ఎంబడి వెల్కమ్ అవుతుంది. చాలా మీకు ప్రైవేట్ లో అయితే నారాయణ 96, 97, 98 మనకి ఎట్లా అడ్వర్టైజ్ చూస్తుంటారు, పరుగులు ఎంబడి వెళ్తుంటది. వాళ్ళు ఓకే. గవర్నమెంట్ లో కూడా అందరైనా నేను నాకు తెలిసి ఈ ప్రతిజ్ఞ ఫుల్ ఫామ్ గా చెప్పకపోవడం కూడా కొంతవరకు ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ప్లేట్ జాట్ ఉందని ప్రతిజ్ఞ కానీ, జనగణమన కానీ, వందే మాతరం కానీ ఈ చేస్తారు. అట్లా అటువంటి పిల్లల్ని మేము పైకి దొరికపోయి చెప్పిస్తాం. మాకు చూసిన కాడికి మొత్తం చెప్పలేరు, మొత్తము అవైతే చెప్పలేరు వాళ్ళు. కొంతమంది మాత్రమే ఇంటెలిజెంట్ పిల్లలు. సో ఫ్రెండ్స్, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ స్కూళ్ళలో అయినా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మనకు ప్రతిజ్ఞ ఉంటుంది. తెలుగులో, ఇంగ్లీష్లో అండ్ హిందీలో కూడా ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ పిల్లలందరూ కూడా అట్లాగే గుర్తుపెట్టుకొని అది నిజంగానే ఫాలో అయితే ఈ రోజు మనకి సొసైటీలో క్రైమ్ అనేది లేదు. ఈ రోజు ఏ న్యూస్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, న్యూస్ పేపర్ చూసినా కూడా క్రైమ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ క్రైమ్ చేసే ఈ నేరాన్ని మనం చంపాలి. ఆ మనసులో చంపడం చిట్టరీత నేరం. సో ఈ నేరాన్ని చంపాలి. ఈ నేరాలు చేసే వాళ్ళందరూ ఒకప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదివిన చిన్న పిల్లలే, పాలదాయ పిల్లలే. సో వాళ్ళకు ఆ ఏజ్లో ఉన్నప్పుడే ఆ నేరాన్ని అంతమొందించి ఆ నేరాన్ని తీసేసి సో సమాజం ఇట్లా ఉంటుంది అని చెప్పి టీచర్లతో పాటు తల్లిదండ్రుల పాత్రనే ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. సో రాబోయే రోజుల్లో టీచర్లు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచే మానవత్వం, మంచితనం, దేశాన్ని ప్రేమించే విధంగా పెంచాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. సో మామ ఇప్పుడు అయిపోయింది. ఇక మీ రిటైర్మెంట్ ఇంకా ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఉంది. ఇంకా 2027. సో రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ ఉప సర్పంచ్, ఎంపీటీసీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పీటీగా సంపూర్ణంగా మీ జీవితం అయిపోయింది. సో రిటైర్మెంట్ తర్వాత త్వరలోనే ఉందాం అనుకుంటున్నారా? మళ్ళీ రిటైర్మెంట్ కోసం రిటైర్మెంట్ అయినప్పుడు ఆ టైం అంతా ప్రజాసేవకే వినియోగిద్దాం అప్పుడు కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు రాజకీయాలు బాగలేవు. ప్రేమ అభిమానాలతో కూడుకున్న రాజకీయం మేము చేసినాము. ఇప్పుడున్న రాజకీయాలు ఏది లేవు. అంతా చిన్న చిన్న పిల్లలు కూడా రాజకీయాలకు అయిపోయారు. మొబైల్ ఫోన్లు కానీ ప్రతిదీ డేటా వాళ్ళకు దొరుకుతుంది, ప్రతి విషయం దొరుకుతుంది. దానివల్ల రాజకీయం అనేది పూర్వ విచ్చలవిడిగా అయిపోయింది. అప్పుడు అభిమానం ఉండే, ప్రేమలు ఉండే. అప్పుడు ఇప్పుడు ప్రజా జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు? నేను అప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక కూడా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ మనము సాధ్యమవుతారు మనం హెల్ప్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సాయం చేద్దామనే ధోరణి ఇప్పటికి కూడా ఉంది. ప్రజాసేవకి ప్రత్యక్ష రాజకీయాలు చేయబోతున్నారా? పరోక్షంగా ఉంటున్నారా? ప్రత్యక్ష రాజకీయం అంతే. పరోక్ష రాజకీయ ప్రత్యక్షంగా పబ్లిక్ మనం 24 గంటలు అవైలబుల్ ఉంటాం. అందరితో మాట్లాడగలిగితే మాకు కెపాసిటీ ఉంది. దాన్ని బట్టి ప్రజల జీవితానికి అంకితం అయిపోతుంది మన జీవితం. సో మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, మీరు ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే బీసీలకు, ఎస్సీలు, ఓసీలు రాజకీయ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి మరీ దారుణంగా అయింది. ఈడబ్ల్యూఎస్ 15% ఉన్న అన్ని అగ్రకులాలకు 10% రిజర్వేషన్ అమలు అయిపోయింది. అండ్ 19% ఉన్న ఎస్సీలకు, ఎస్టీలకు ఉంది. బీసీల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. అప్పుడు అమలైన 27%. ఎందుకంటే అంబేద్కర్ గారు ఉన్నప్పుడు చేసిన పోరాటమే ఇంకా ఇప్పటికీ నడుస్తుంది. అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేస్తే తొలి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి ఎన్నో ధర్నాలు, ఎన్నో పోరాటాలు చేస్తే అమలైందే. ఇప్పటి వరకు అది కొనసాగుతుంది. సో ముఖ్యంగా బీసీలకు మనకు భారత రాజ్యాంగంలోని 640 340లో ఏముంటుందంటే చాలా క్లియర్గా రాసి ఉంది. కాలానికి అనుగుణంగా ప్రతి 5-10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి గారు కమిషన్ వేసి దేశంలో ఉన్న బీసీలు అంటే మళ్ళీ మనం ఏంటి బీసీలం, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఈ రాష్ట్రం దాటితే మళ్ళీ బీసీలు గారు. ఈ రాష్ట్రంలో ఉన్న 18 రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఓసీలు, ఇంకొస్తున్న బీసీ, ఇప్పుడు మీరు గౌడ్స్, మీరు బీసీలు, కర్ణాటకలో ఎస్టీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము యాదవ్స్, మీరు తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మేము ఎస్టీ రిజర్వేషన్ తీసుకుంటున్నాం యాదవ్లో. యూపీ, బీహార్ లో పోతే ఓసీలం.
అంటే ఈడు వరకే ఓవరాల్ గా బీసీలకు ఏమన్నా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి గారు ఒక కమిషన్ వేసి ఆ ప్రజలకు అనుగుణంగా బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలని చెప్పి క్లియర్ గా రాజ్యాంగంలో రాసింది. సరే మనకి అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు రాజ్యాంగంలో మన కమిషన్ వేసింది లేదు, కాంగ్రెస్ లో లేదు, బీజేపీలో లేదు, ఏ పార్టీలో లేదు. ఆ కమిషన్ వేసి అధ్యయనం చేసింది లేదు, బీసీలు ఎంతమంది లెక్కించి కులగణన చేసింది లేదు, వాళ్ళకి రావాల్సిన ఇచ్చింది లేదు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అఫీషియల్ గా ఇప్పుడు ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలు ఉంటాయి, ఎస్సీలకు రిజర్వేషన్ స్థానాలు ఉంటాయి. ఈ ఓసీలకు వచ్చి రిజర్వేషన్ స్థానాలు అవసరమే లేదు, ఆటోమేటిక్ మెజారిటీ సీట్లు వాళ్ళే తీసేసుకుంటారు కెపాసిటీ బట్టి. ఈ రాజ్యంలో 93 కులాలు ఉన్నాయి, బీసీలలో ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్ లెక్క ప్రకారం చూస్తే బీసీలకు మనం ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అది అమలు అయితే లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ఉందనుకో మైనార్టీలందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళని ఏమన్నా అంటే మైనార్టీలు మొత్తం చీలిపోతాయేమో, అది ఓకే. ఇప్పుడు మనకు అందుకే మన బీసీలు అంతా ఒక స్థాయి అంతే యూనిటీ కావాలి. రాజ్యాంగ ఫలాలే మనకు రావట్లేదు కదా. అది మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్, షాద్ నగర్ యాదయ్య, ఇట్లా కొంతమంది బీసీలు వీళ్ళని పలుకుబడి సీట్లు ఇచ్చిండు కేసీఆర్, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ అఫీషియల్ గా రిజర్వేషన్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే బీసీలకు రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్ల ఎంపీగా పోటీ చేయాలి, రిజర్వేషన్ స్థానాలు లేవు. ఆ 27% కూడా విద్యలో ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇప్పుడు 55 నుంచి 60 వరకు వెళ్ళిండ్రు. ఆ 27% కూడా నువ్వు ఇప్పుడు ఎన్నో వందల కులాలు, ఆ 27% పంచుకుంటూ పోతే మళ్ళా BCDలకు పోతే Dకి ఏం దొరకదు. సో మరి అన్యాయం మీద ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాజకీయ నాయకుడుగా మీరేం చెప్పాలనుకుంటారు ప్రభుత్వాలు? ఎప్పుడైతే మనతో ఏదైనా గ్రామంలో కానీ సమాజంలో బీసీ కులాలకు ఎక్కువ రిజర్వేషన్ వచ్చేటట్లు గవర్నమెంట్ ప్రతిపాదన చేస్తే అప్పుడు డెవలప్ అవుతారు బీసీలు. కానీ అంతవరకు కాదు, మరి ఇవ్వట్లేదు. ఇవ్వలేదంటే వాళ్ళు ఉన్నత వర్గాలు రాజకీయాల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఉండడం వల్ల వాళ్ళే ఉండాలని వాళ్ళు తగ్గిపోతారు. అట్లా దాని గురించి ఈ బీసీ కులాలు కూడా వన్ సైడ్ అయితే లేవు. వన్ సైడ్ వీళ్ళ వీక్నెస్ వాళ్ళ బలం అన్నట్టు. ఇది నిజం, 100% మనవురే. బీసీలని ఓన్లీ ఓట్ల యంత్రాలుగా చూస్తారు అనుకోవచ్చా? అంతే కదా, వేసుకున్నా అంటే మళ్ళీ అడిగేదే లేదు, యంత్రాలే అంతే. ఇలా ఓటుకు పైసలు ఇచ్చో మందు దాపో ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు బీసీలు కూడా చాలా మంది గౌడ్స్ ఒకవైపు, యాదవులు ఒకవైపు, ముద్రాలు ఒకవైపు, నా పార్టీ జై, నా నాయకుడు జై అంటారు. కానీ అసలు నా సామాజిక వర్గం ఇది అన్యాయం జరుగుతుంది, రాజ్యాంగంలో ఇది ఉంది, నాకు రావాల్సిన ఫలాలు వస్తారేమని ఎవరు ఫైట్ చేయట్లేదు. అంత జ్ఞానం పైకి రానివ్వట్లేదు వాళ్ళని. వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు కనుక వీళ్ళని తొక్కేసిండ్రు, బీసీని తొక్కేసిండ్రు. కానీ టైం వస్తుంది, ఏదో ఒక రోజు ఈ వర్గాలన్నీ వన్ సైడ్ అయితే. సో ఈ వర్గాలలో బీసీ వర్గాలలో కూడా మనము మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న తలసాని శ్రీనివాస్ గారు చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఒక తాటిపైకి వచ్చి మన బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ స్థానాలు లేవు, ఎమ్మెల్యే పోటీ చేయడానికి, అసలు మన వాళ్ళకి రిజర్వేషన్లు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భం కూడా లేదు. కరెక్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా మనం పైకి ఎదగనీయకుండా ఒకరి పార్టీలో ఒక పార్టీలో ఉన్నారు. ఒక తాటి పైకి వచ్చి కూడా జాతికి అన్యాయం జరిగిన అడిగిన సందర్భం లేవు, సందర్భం లేవు. మాట్లాడితే వాడిని అవుట్ చేస్తారు వాళ్ళు. దీని ఎట్లా ఇది మేము కూడా ఇంతమంది ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు రాజకీయంగా ఏం పనికి రాకుండా చేస్తారు వాళ్ళు. సో మళ్ళీ అప్పుడు ఆ నాయకులు వల్ల ప్రజలకు వచ్చిన లాభం ఏం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎదిగిన వల్ల బీసీలకు అన్యాయమే జరిగింది, దాన్ని పోగొట్టాలనే దాని మీదనే మనం ఫైట్ చేస్తున్నాం. అంటే మన లెవెల్ ఏడు కంటే ఒక గ్రామంలో ఫైట్ చేస్తాం. అది ఇంత ఎస్టాబ్లిష్ కూడా కావచ్చు. అంటే ఈ బీసీ వర్గాలు ఉన్నాయి కదా, రిజర్వేషన్ అమలే అసలే అయితలేవు. అమలు 1% అయితలేవు. రాజకీయంగా కానీ అమలు అయితలేవు. ప్రతి గ్రామంలో కూడా కరెక్ట్ రిజర్వేషన్ అంబేద్కర్ రాసిన సెక్షన్ల ప్రకారం రిజర్వేషన్ అమలు అయితే ప్రతి గ్రామం కూడా డెవలప్ అవుతుంది, రాజకీయంగా ఎదుగుతారు, ప్లస్ డెవలప్ అవుతారు. అది రావాలంటే కొద్దిగా ఇప్పుడు యూత్ ఉంది, ఇప్పుడు ఈ కాలంలో యూత్ ఉంది. వాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తే ఉన్నత వర్గాలు అసలు కనిపించారు మనకు. ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఒక్కటి అమలు కాదు మన విలేజ్లో.
భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అసలు రిజర్వేషన్ పెట్టిందే ఇట్లా ఈక్వల్ ఇట్లా 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 ఎస్సీలు ఇట్లా బీసీలు ఇట్లా మొత్తం ఈక్వాలిటీ కోసం రిజర్వేషన్లు అందుకే పెట్టిండ్రు. అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్ జీవితాంతం గడపనికైతే చెప్పిండ్రు. పైన ఉన్న లీడర్లు అని అందరూ కూడా ఏ పార్టీ అయినా ఓటు బ్యాంకు కోసం ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎవరు అడిగితే ఆ రిజర్వేషన్ ఇప్పటికీ అట్లే అమలు అవుతుంది. వాళ్ళని అడగరు. 33 కులాలు ఉన్నాక దీనికి అవకాశం ఇస్తారు. చాలా అన్యాయం జరుగుతుంది దాని విషయంలో. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 334లో ఏముంటుందంటే 70 ఏళ్ల తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లే ఉండొద్దు. ఎందుకంటే ఆర్టికల్ రాసింది. ఎందుకంటే 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈక్వాలిటీ రాకుంటే ఏం అవసరం, మీరు ఫెయిల్ అయినట్లు. 70 ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లన్నీ క్యాన్సిల్, మొత్తం రద్దు అవ్వాలి, ఈక్వాలిటీ రావాలి, సమానత్వం కోసమే పెట్టిన. అందరూ అభివృద్ధి చెందిన తర్వాత అందరినీ కులాలు రిజర్వేషన్ల మీద అందరూ ఏడుస్తారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని రిజర్వేషన్ తీసేయాలని చాలా మంది మాట్లాడతారు. రిజర్వేషన్లు తీసేస్తే కులాలు కూడా తీసేయాల్సి వస్తుంది. ఏబిసిడి 4 కేటగిరీలు పెట్టాల్సి వస్తుంది. సమానత్వం తీసుకురావాల్సి వస్తుంది. ఇన్ని తీసుకురావాల్సి వస్తుంది. సో మరి ఎట్లా అనుకోవాలి మనం? రిజర్వేషన్లు మళ్ళీ 10 ఏళ్ళు పొడిగించారు. సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పొడిగించారు. మన అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బీసీలను అనుదుకుంటేనే ఉంటుంది. ఇప్పటికీ మైనార్టీలను కానీ, ఎస్సీలను కానీ, బీసీలను కానీ ప్రతి గ్రామంలో, ఉన్నత గ్రామంలో వాళ్ళు అనుదుకోవడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ముస్లింస్ రిజర్వేషన్ తీసేసిన వాళ్ళు ఈక్వల్ వచ్చింటారు. ఎక్కడికి ఓసీలతో పాటు వీళ్ళు కూడా ఈక్వల్ వచ్చింటారు పైకి రిజర్వేషన్. అప్పుడు అంబేద్కర్ గారు కూడా చేసింది అదే. వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే వీళ్ళ స్థాయికి వస్తారు కదా అని ఆయన దాన్ని సెక్షన్లు పెట్టేసిండు. ఉదాహరణ, మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఇంకా అంతకుముందు మీరు ఉన్నతంగా ఉన్నా, ఇంకా ఇప్పుడు టాప్ అయిపోయారు. ఇప్పుడు మీ రిజర్వేషన్ ప్రభుత్వం, ఈ స్థానిక ప్రభుత్వం ఈ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి మిమ్మల్ని ఓపెన్లకు తీసుకెళ్ళాలి. కానీ చేయరా పని. నీకు చేస్తే అందరికి చేయాలి. అందరికి చేస్తే ఇంక ఎటో వెళ్ళిపోయి ఈక్వల్ వచ్చేస్తే మళ్ళీ రాజకీయాలు చేసుకోవడానికి అది అమలు చేసి ఎప్పుడైతే రిజర్వేషన్ అమలు చేసింది అనుకో ఆ రోజు దేశం బాగుపడుతుంది. అంతవరకు బాగుపడి 100% రిజర్వేషన్ అమలు చేయాలి. తర్వాత రద్దు చేయాలి. వాళ్ళందరూ ఈక్వల్ వచ్చినాక రద్దు చేయాలి. ఈక్వల్ ఇంకా 70 ఏళ్ళైనా ఈక్వాలిటీ కరెక్ట్ గా 20 years అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటే బీదరికం లేకుండా చేయొచ్చు. తర్వాత రిజర్వేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, సమానత్వం తీసుకురావచ్చు, ఇక ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం ఏంటో అనేది మీకు ఇప్పటికీ అర్థమైండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకప్పుడు ఉప సర్పంచ్గా నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, పీటీ ఫిజికల్ ట్రైనర్గా ఆయన. సో అనేక విషయాలు తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ గ్రామాన్ని, వారి సొంత గ్రామాన్ని ఉద్దేశిస్తూ, గ్రామ ఓటర్లను ఉద్దేశిస్తూ చిన్న సందేశం ఇవ్వబోతున్నారు. మాది గూటూరు గ్రామము, ధన్వాడ మండలం, జిల్లా నారాయణపేట. నేను ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునిగా 2009లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేయడం జరిగింది. ఒకటే విషయం ఏం చెప్తున్నాం మనం, అన్ని కులాలు వన్ సైడ్ అయితే ఉన్న బీసీ కులాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ టోటల్గా ఒకటైతే రూపాయి అధికారం లేని వర్గాలు ఒకటి కావాలి. ఇది నేను కోరుకున్న సమస్య. అన్ని కూడా ఒకటైతే మనం రూపాయి ఖర్చు కాకుండా గెలవనికే అవకాశాలు 99% ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఒకటైతే డబ్బుతో పని లేకుండా అధికారం రావచ్చు. కానీ ఆ మార్పు కావాలని మస్తు ప్రయత్నం చేస్తున్నాం. అది ఎప్పుడైతే వచ్చిందో విలేజ్ బాగుపడుతుంది, స్టేట్ బాగుపడుతుంది, దేశం కూడా బాగుంది. అధికారం అనేది అందరి చేతులలో ఉంటే అన్ని వర్గాల అభివృద్ధిలోకి వస్తాయి. అది మీరు అనేది ఇది మనం చెప్పేది. ఎందుకంటే మనకే అధికారం కాదు, అందరికి ఉంది, అందరికి ఉండాలి, అందరికి ఉంది. సో ఈ వర్గాలు కూడా అధికారాలకు రావాలంటే ఒకటి కావాలి, వీళ్ళంతా ఒకటి కావాలి. మెయిన్ 100% ఒకటైతే ఏ వర్గాలు కూడా మన చేతి కిందనే అధికారం చేయడానికి అవకాశం ఉంది. దానికోసమే ఇప్పుడున్న యువకులు తల్లిదండ్రులని మాడి సంజాయించడం జరిగితే మాత్రం ఖచ్చితంగా అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. ఇదే మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. మనం రిటైర్మెంట్ అయినాక కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటామని కూడా చెప్తున్నాం మనం. సో ఇది ఫ్రెండ్స్, శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్తున్నారంటే, మనం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వర్గాలు
వ్యతిరేకం కాదు. కానీ ఇప్పటి వరకు అధికారం లేని అసలు ఓటర్లుగా మిగిలిపోయిన ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఒకటై వాళ్ళకు కూడా అధికారం రావాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, అందరు అయితేనే అధికారం వస్తేనే ఆ వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి తప్ప ఇట్లా కేవలం ఓటర్లుగా ఉంటే మాటకం ఇది కాదు. ఇది మారాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఒకటై చాలాసార్లు వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. అప్పుడే ఆ వర్గాలు కూడా ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వస్తాయి. సమానత్వం రావాలి సమాజంలో అని చెప్పి గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ గారు తన సందేశాన్ని ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి అండ్ లైక్ చేయండి. మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.